తెలుగువారి నాట్యశ్రీ కూచిపూడి గిన్నిస్ బుక్ రికార్డులకెక్కింది. విజయవాడలో జరిగిన మహానాట్య సమ్మేళనంలో వివిధ దేశాల నుంచి వచ్చిన కళాకారులు కూచిపూడి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నాట్యాల్లో కూచిపూడి ఒకటని కీర్తించారు చంద్రబాబు. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే కళల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. కూచిపూడి మహానృత్యంతో తరించింది బెజవాడ. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సిలికానాంధ్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనాన్ని నిర్వహించాయి. 18 దేశాల నుంచి వచ్చిన 6117 మంది కళాకారులు ఒకేసారి కూచిపూడి నాట్యాన్ని అభినయించి సరికొత్త రికార్డు సృష్టించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఈ మహా నృత్య ఘట్టాన్ని గుర్తించి సర్టిఫికేట్ అందించింది. So you are now all officially amazing. Thank you. కూచిపూడి నాట్య సమ్మేళనం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అచ్చ తెలుగు సంప్రదాయ దుస్తుల్లో కార్యక్రమానికి హాజరయ్యారు. పంచకట్టులో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ తో పాటు ఆయన కుమారుడు దేవాంశ్ కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కూచిపూడి వల్ల మనస్సు ప్రశాంతత వస్తుంది. ఈరోజు టెక్నాలజీ యుగంలో, ఆధునిక యుగంలో అందరం కూడా పరిగెత్తే పరిస్థితిలో ఉన్నాం. పోటీ ప్రపంచంలో ఉన్నాం. కానీ దీనివల్ల అనేక రకాలైన టెన్షన్లు వస్తున్నాయి. ఆ టెన్షన్లు అధిగమించడం కోసం కూచిపూడి లాంటి డాన్స్ కానీ, ఫిజికల్ లిటరసీ కానీ చాలా అవసరం. మన దేశానికి ఒక అత్యున్నతమైన స్థానం ఉంది. కళలు 64 కళలు. మన పూర్వీకులు అనేక కళలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడా లేని సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం భారతదేశం. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కూచిపూడి గిన్నిస్ రికార్డులకెక్కడం తెలుగు ప్రజలకే గర్వకారణమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కూచిపూడి గురువులకు నెలకు 12,000 గురువేతనం ఇస్తామని ప్రకటించారు. పాశ్చాత్య ధోరణిలో కొట్టుకుపోతూ మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన యాస, మన భాష, మన గోస వీటన్నిటి మనం మర్చిపోతా ఉన్నాం. మళ్ళా తిరిగి మన పాటను, మన ఆటను, మన మాటను, మన కట్టును, మన బొట్టును, మన తిట్టును, ఆఖరికి కూడా వీటన్నిటిని కూడా మనం తిరిగి గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఇవాళ సంభవిస్తున్న నూతన సాంస్కృతిక పునరుజ్జీవనం ఏదైతే ఉందో ఇది మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా ప్రభావితం చేయడానికి అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. 64 కళల్లో అత్యంత ఉత్సాహం కలిగించే నాట్య కళను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. గతం పునాదులపై వర్తమానం ఆధారపడి ఉంటుందన్నారు. కూచిపూడి కళాగురువులు, కళాకారులు ఆహుతులతో వేడుక ప్రాంగణం కళకళ్లాడింది. రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.